మిరియాల పొంగలి ఎలా చేయాలో చూపిస్తాను. అది మా తిరుపతిలో అలిపిరి ఉంది కదా, స్టెప్స్ ఎక్కడానికి అక్కడ లక్ష్మీనారాయణ టెంపుల్ ఉంది కదా, అక్కడ మిరియాల పొంగల్ ఒకటి పెడతారు. చాలా బాగుంటుంది. అది చాలా నాకు బాగా ఇష్టము. ఆ పొంగల్ ఎలా చేయాలో మీకు ఈరోజు చూపిస్తాను. యాక్చువల్గా ఆ పొంగలి ఈ రెయినీ సీజన్ అప్పుడు తింటే చాలా బాగుంటుందండి కారంగా. ఈరోజు నేను అది ఎలా చేయాలో చూపిస్తాను. దానికి నేను రేషన్ బియ్యం ఉంది కదండి, అది ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇది వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టుకుంటాను. సాల్ట్ మనకి ఎంత కావాలో అంత వేసి దీనికి తగ్గట్టు వాటర్ వేసి ఒక 5 to 6 విజిల్స్ పెట్టుకుంటాను. చాలా సాఫ్ట్గా వచ్చేవరకు రైస్. యాక్చువల్గా దీనికి రేషన్ రైసే వేసుకుంటేనే బాగుంటుందండి. ఒక గ్లాస్ రైస్కి 5 గ్లాసెస్ వాటర్ పోసానండి నేను. చూసారా, రైస్ని ఇలాగా స్మాషర్ తీసుకొని బాగా స్మాష్ చేసేయాలి. రైస్ చాలా సాఫ్ట్గా ఉండాలి. ఈ సాఫ్ట్గా అయిన తర్వాత నేను తర్వాత ఎలా పెట్టాలో దీనికి చూపిస్తాను. చూసారా, నేను నెయ్యి వేసుకున్నాను, బాగా ఉట్టి నెయ్యి. ఇందులోకి ఆవాలు జీలకర్ర కూడా ఏమీ అవసరం లేదు. కొంచెం ఇంగువ మరియు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరియాల పొడి, నెయ్యి కొంచెం బాగా వేగిన తర్వాత అందులోకి కొంచెం ఒక చిటికెడంతా ఇంగువ వేసుకున్న తర్వాత మిరియాల పొడి వేసుకోవాలి. చిటికెడు ఇంగువ వేసిన తర్వాత ఇందులోకి మిరియాల పొడి బాగా ఉరుగొచ్చేలా చూసుకొని, ఇప్పుడు నేను ఈ తిరువాత పెట్టాను కదండి మిరియాలు పొంగల్కి, ఇవి తీసి ఇందులోకి వేసేస్తున్నాను. ఫుల్ నెయ్యి మిరియాలు మిక్స్ చేసుకోవాలి. చూసారా, వేడి వేడి మిరియాల పొంగలి. ఇది మా తిరుపతిలో అలిపిరి దగ్గర లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఇస్తారు. ఈ పొంగల్ అంటే నాకు చాలా ఇష్టము, అందువల్ల నేను కూడా దాన్ని ట్రై చేశాను. మీకు కూడా నచ్చితే ట్రై చేసి ప్లీజ్ కామెంట్లో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.